హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం మనోవైజ్ఞానిక శాస్త్ర పద్ధతుల గురించి చర్చిద్దాం. దీంట్లో భాగంగా వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించి పూర్తిగా లోతుగా పరిశీలించడానికి సంబంధించిన దాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక వ్యక్తి కనుక ఏదైతే సమస్యతో బాధపడుతున్నాడో ఆ సమస్యను గురించి లోతుగా పరిశీలించడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము, వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చును, ఒక సమూహం కావచ్చును, ఒక వ్యక్తి కావచ్చును, ఆ వ్యక్తి గురించి పూర్తిగా లోతుగా సమాచారాన్ని సేకరించడానికి సంబంధించిన పద్ధతిని ఏమంటామంటే వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిని క్లినికల్ మెథడ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఏమంటారు? క్లినికల్ మెథడ్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా సాధారణంగా మానసిక ఆరోగ్య కేంద్రాలలో, మెంటల్ హైజీన్ సెంటర్స్, శిశు మార్గదర్శన కేంద్రాలలో, శిశు మార్గదర్శన కేంద్రాలు, చైల్డ్ గైడెన్స్ సెంటర్స్లలో సైక్రియాటిస్టులు ఎక్కువగా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఉపయోగిస్తున్నారమ్మా? మెంటల్ హైజీన్ సెంటర్లలోనూ, మానసిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, అదేవిధంగా మార్గదర్శన కేంద్రాలలో, గైడెన్స్ సెంటర్స్లో సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు దీన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సాధారణంగా పాఠశాల పరిస్థితులలో ఉపాధ్యాయులు కూడా ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సాధారణంగా పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు విరివిగా ఈ పద్ధతిని ఉపయోగించి పిల్లల యొక్క ప్రవర్తన సమస్యలను కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యను డయాగ్నోస్టిక్ చేసిన తర్వాత నివారణోపాయాలు సూచించడానికి ఈ పద్ధతిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఒక పిల్లవాడు ఒక సమస్యతో బాధపడుతుండు అని మన దగ్గరికి రాగానే డైరెక్ట్గా మనం సజెషన్ ఇవ్వడం కానీ దానికి నివారణోపాయాలను చేపట్టడం వంటివి కాకుండా ఆ సమస్య అనేది ఉందా లేదా డయాగ్నోసిస్ అనేది చేసుకున్న తర్వాతనే ఈ పద్ధతిని మనం ఉపయోగించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఏంటి అసలు వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే ఏంటి? వ్యక్తి గురించి కూలంకుషంగా పరిశీలన చేసి, వ్యక్తిని గురించి కూలంకుషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడాన్నే ఏమంటాము? వ్యక్తి అధ్యయన పద్ధతి అంటాము. వ్యక్తిని గురించి కూలంకుషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడాన్నే వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. సాధారణంగా సమస్యాత్మక పిల్లలను, సమస్యాత్మక శిశువులను మనము అధ్యయనం చేయడమే, సమస్యాత్మక శిశువులను గురించి అధ్యయనం చేయడమే వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే సమస్యతో బాధపడతారో వారిని అధ్యయనం చేయడానికి సంబంధించిన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అసలు సమస్యాత్మక పిల్లలంటే ఏ విధంగా ఉంటారు, వారి యొక్క ప్రవర్తన అంటే ఏ విధంగా ఉండొచ్చును? సమస్యాత్మక పిల్లలంటే ఎవరు? సమస్యాత్మక ప్రవర్తన కిందికి వచ్చే పిల్లలు ఎవరు? ఏ రకమైన వ్యక్తులను మనం అధ్యయనం చేయాల్సి ఉండడం అనేది జరుగుతుందంటే, తరచుగా పాఠశాలకు హాజరు కాకపోవడం, ఆబ్సెంటీస్, క్లాసులకి రెగ్యులర్గా అకేషన్గా ఆబ్సెంట్ అయినట్లయితే, అదేవిధంగా దొంగతనం చేసే పిల్లలు, చిన్నపిల్లలు తరగతిలో ఏం చేస్తుంటారు? కొన్ని పెన్సిల్ వెళ్ళడం కానీ, పెన్నులు ఎత్తుకెళ్ళడం కానీ, నోట్బుక్స్ ఎత్తుకెళ్ళడం కానీ, వాటిని చింపేయడం కానీ, ఈ రకమైన సమస్యలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దౌర్జన్యం చేయడం, ఇతరులపైన డామినేట్ చేయడము, పాఠశాల అధ్యయనం చేయడంలో, పాఠ్యాంశాలను అధ్యయనం చేయడంలో లోపాలు, పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, పాఠ్యాంశాలను అధ్యయనం చేయడంలో వెనుకబడి ఉన్న పిల్లలు కావచ్చును, యాంగ్జైటీ, వ్యాకులత చెందిన పిల్లలు కావచ్చును, సిగ్గుపడడం, తరగతి గదిలో తరచుగా ఏదైనా క్వశ్చన్ అడిగినట్లయితే షైనెస్, సిగ్గుపడే పిల్లలు కావచ్చును, హఠం చేయడం, ఎక్కువగా మారం చేసే పిల్లలు కావచ్చును, తరగతి గదిలో అబద్ధాలు చెప్పే పిల్లలు కావచ్చును, రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే పిల్లలు కావచ్చును. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ ప్రాబ్లం కలిగి ఉన్న పిల్లలని మనం అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన పిల్లలని అధ్యయనం చేయడానికి సంబంధించిందని వ్యక్తి అధ్యయనంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తరగతి గదిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కూడా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. తరచుగా ఏం చేస్తుంటారు? మనం పాఠ్యాంశాలు చెప్పేటప్పుడు పిల్లలు ఇతరులతో మాట్లాడుతుంటారు, ఇతరులను డిస్టర్బ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. క్లాస్ రూమ్కి లేట్గా వస్తుంటారు, చెప్పిన హోంవర్క్ని సరిగా చేసుకొని రావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం క్లాస్ రూమ్లో చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన పిల్లలు ఆ రకమైన సమస్య
సమస్యకు ఎందుకు గురయ్యారు, వాటికి గల కారణాలు ఏంటి, ఆ సమస్య అనేది ఎంతవరకు ఉంది, దాని యొక్క తీవ్రత ఎంత ఉందో తెలుసుకొని వాటికి అనుకూలంగా మనము సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాలు కానీ నివారణ అనేది చేపట్టాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి మనం అధ్యయనం చేయడానికి సంబంధించిన దాన్ని వ్యక్తి అధ్యయనంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది కొన్ని రకాలైన విషయాలను పరిశీలించడం అనేది జరుగుతుంది. వ్యక్తి అధ్యయనంలో ఏ రకమైన విషయాలను మనం పరిశీలిస్తామంటే వ్యక్తి గురించిన సమాచారాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కేస్ స్టడీలో మనము ఏం తీసుకుంటాము, వ్యక్తి గురించిన సమాచారాన్ని, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు, వారి యొక్క కుటుంబ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం సేకరించడం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల గురించి, అక్కడి యొక్క పరిస్థితుల గురించి సమాచారాన్ని కూడా సేకరించడం అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫ్యామిలీ యొక్క ఎకనామికల్ అండ్ సోషల్ సిచ్యువేషన్ ఏంది, వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం సేకరించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ వ్యక్తికి సంబంధించిన స్నేహితులు, సమవయస్కుల గురించిన సమాచారం, ఎవరు, ఫ్రెండ్స్ అండ్ పీర్ గ్రూప్, ఏంటి ఫ్రెండ్స్ అండ్ పీర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం సమాచారాన్ని సేకరించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క స్నేహితులు మరియు వారి యొక్క పీర్ గ్రూప్ యొక్క బిహేవియర్ అనేది కూడా వీరిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి స్నేహితులు, సమవయస్కుల యొక్క సమాచారాన్ని కూడా మనం సేకరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల యొక్క ప్రగతి అనేది ఏ విధంగా ఉంది, ఎక్కడ పాఠశాలలో విద్యార్థి యొక్క ప్రగతి, స్కోలాస్టిక్ అచీవ్మెంట్. అదేవిధంగా విద్యార్థి ప్రవర్తన అనేది ఏ విధంగా మార్పులు సంభవించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటిలో, పాఠశాలలో అతని యొక్క క్రమశిక్షణ అనేది ఏ విధంగా ఉంది, అతని యొక్క డిసిప్లిన్ స్కూల్లో ఏ విధంగా ఉంది, హోమ్ దగ్గర ఏ విధంగా ఉంది, అతని యొక్క స్నేహితులతో ఏ విధంగా ఉంది అనే వాటికి సంబంధించిన విషయాల గురించి కూడా సమాచారం అనేది కూడా మనం సేకరించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఈ వ్యక్తి అధ్యయనం ద్వారా ఏ రకమైన లోపాలు ఉంటాయి మళ్ళీ అనేది కనుక మనం చూసినట్లయితే, ప్రవర్తన సమస్యలను శిశువులను గుర్తించడంతో పాటు వారు ఏ రకమైన కష్టమైన పనులలో ఉన్నారో మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, ప్రవర్తన సమస్యలు గల శిశువులను గుర్తించడం చాలా కష్టమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పిల్లల యొక్క సమస్య అనేది ఎంతవరకు ఉంది, దాని యొక్క సివియారిటీ ఏందో మనం ఐడెంటిఫై చేయాలనుకున్నట్లయితే కొంతవరకు కష్టసాధ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నార్మల్ ప్రాబ్లం ఫేస్ చేసే పిల్లల యొక్క ప్రాబ్లమ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. కానీ అది సివియర్గా కనుక ఉన్నట్లయితే, బిహేవియర్ ప్రాబ్లం కొంచెం సివియర్గా ఉన్నట్లయితే కొంతవరకు దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది కొంతవరకు కష్టసాధ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఉపయోగించి శాస్త్రజ్ఞులు తగిన శిక్షణ కూడా అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిని ఎవరైతే ఉపయోగిస్తారో ఆ వ్యక్తులకు ఖచ్చితంగా తగిన శిక్షణ అనేది కూడా అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ బిహేవియర్ ప్రాబ్లమ్ సివియర్గా ఉన్న వ్యక్తిని మనము ఐడెంటిఫై చేయడం కానీ, అతని యొక్క బిహేవియర్కి అనుగుణంగా మనం కూడా వారితో బిహేవ్ చేయడం అనేది కొంతవరకు కష్టసాధ్యమైన అంశం. కాబట్టి ఆ రకంగా ఉండాలి అనుకున్నట్లయితే వారికి తగిన శిక్షణ అనేది కూడా ఖచ్చితంగా అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. అదేవిధంగా ఈ పద్ధతి వ్యక్తినిష్టతతో కూడుకున్నదిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఒక వ్యక్తికి సంబంధించిన బిహేవియర్ అనేది తెలుసుకోవాల్సి వచ్చే సందర్భంలో ఖచ్చితంగా అది సబ్జెక్టివిటీని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏం కలిగి ఉంటుంది, వ్యక్తినిష్టతను కలిగి ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది చాలా సుదీర్ఘంగా, కాలయాపన కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కాలయాపనతో కూడిన అంశంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన డిమెరిట్స్. అదేవిధంగా దీని ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి, మళ్ళీ ఏంటి, వ్యక్తి అధ్యయన పద్ధతి ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే, విద్యార్థి యొక్క సమస్యను అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ఉండే విధంగా పరిష్కారాన్ని కూడా మనం అందించవచ్చును. ఏంటి, విద్యార్థి యొక్క సమస్య ఏముంది, దాన్ని ఏం చేస్తాము, లోతుగా మనము అధ్యయనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని సరిగ్గా గుర్తించి దానికి కావాల్సిన పరిష్కార మార్గాన్ని మనం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది, వారికి కూడా అందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో కూడా సరైన క్రమశిక్షణ అనేది కూడా మనం పెంపొందించవచ్చును. ఏంటి, వారి యొక్క సమస్యను తెలుసుకొని దానికి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా వారు కూడా ఇతరులతో వారి యొక్క బిహేవియర్ని కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు, గృహానికి సక్రమమైన వారధిని నిర్మించి విద్యార్థుల యొక్క సమస్యలను కూడా మనం అదుపులో ఉంచడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఒక వ్యక్తికి సంబంధించిన మనం
వ్యక్తి అధ్యయనం అనేది చేసేటప్పుడు వ్యక్తికి సంబంధించిన సమాచారంతో పాటు కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో కూడా మనము సంప్రదింపులు అనేవి చేపట్టడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పాఠశాలకు గృహానికి మధ్య వారధి అనేది ఏర్పాటు చేసుకొని ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటిని సరిగ్గా మనము నివారణ చర్యలాంటివి కూడా చేపట్టడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తికి సంబంధించిన స్వభావాన్ని, అతని యొక్క మూర్తిమత్వ లక్షణాలను కూడా సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా మనకు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంది, అతని యొక్క మూర్తిమత్వం ఏ విధంగా ఉందో తెలుసుకొని వాటికి అనుకూలంగా ఉండే విధంగా కూడా మనం చర్యలాంటివి చేపట్టి అతనికి తగిన నివారణ ఉపకరణాలు, నివారణ చర్యలాంటివి కూడా మనము చేపట్టడానికి కూడా ఇది సహాయాన్ని కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా వ్యక్తికి సంబంధించిన సమాచారం ఆధారంగా అతనికి సరిగ్గా అతని యొక్క ప్రవర్తనలో మార్పు అనేది సంభవించే విధంగా చేయవచ్చును, అతన్ని క్రమశిక్షణగా ఉండే విధంగా చేయవచ్చును, తల్లిదండ్రులతో సరిగ్గా సంప్రదింపులు చేపట్టడం ద్వారా పాఠశాలకు గృహానికి మధ్య వారధి అనేది ఏర్పడే విధంగా చేయవచ్చును, వారి ప్రవర్తనకు సంబంధించిన మూర్తిమత్వానికి సంబంధించిన అవగాహన అనేది కూడా సరిగ్గా ఏర్పాటు చేసుకుని వారికి సరైన సహాయ సహకారాలు అనేవి కూడా దీని ద్వారా మనం అందించవచ్చును. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మెథడ్ కనుక చూసినట్లయితే ప్రశ్నావళి పద్ధతి, క్వశ్చనేర్ మెథడ్. ప్రశ్నావళి పద్ధతి. ఈ ప్రశ్నావళి పద్ధతి ద్వారా మనకు కావాల్సిన సమాచారం అనేది కూడా రాబట్టడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏ విషయానికి సంబంధించిన సమాచారాన్ని మనం రాబట్టాలనుకుంటామో ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలు అనేటివి తయారు చేసుకుని ఒక పత్రం రూపంలో కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దానినే ఏమంటామంటే ప్రశ్నావళిగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఏ విషయానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టాలనుకుంటామో వాటికి సంబంధించిన ప్రశ్నలను ఒక పత్రం రూపంలో తయారు చేసి మనము వ్యక్తులకు అందజేయగలిగినట్లయితే దానినే ప్రశ్నావళిగా చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దత్తాంశాన్ని సేకరించడానికి ఇది విరివిగా మనం ఉపయోగించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఉపయోగిస్తాం విరివిగా? మనం సమాచారాన్ని దత్తాంశాన్ని సేకరించడానికి విరివిగా ఉపయోగించే పద్ధతిని ప్రశ్నావళి పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. పరిపుచ్చలో ఇంటర్వ్యూలో ఏం చేస్తాము? మౌఖిక ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించినట్లయితే ప్రశ్నావళి పద్ధతిలో సమాచారాన్ని రాతపూర్వకంగా సేకరించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. మనం ఏ విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి అనుకుంటామో దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించుటకు అవసరమైన ప్రశ్నలు రూపొందించుకోవాల్సి ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా అంశాలు అనేటి ఏ రకమైన అంశాలు మనం తీసుకోవాలనుకుంటున్నామో వాటి యొక్క అంశాలు అనేటి పరిగణనలోకి తీసుకొని వాటికి అనుకూలంగా వాటిని వాక్య రూపంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అది ప్రశ్నావళిగా రూపొందడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నావళి అనేది కనుక మనం చూసినట్లయితే ఇది మళ్ళీ 2 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రశ్నావళి అనేది కనుక మనం చూసినట్లయితే 2 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి సంచరిత ప్రశ్నావళి, క్లోజ్డ్ టైప్, ఓపెన్ ఎండ్ టైప్. క్లోజ్డ్ టైప్, ఓపెన్ ఎండ్ టైప్ అని 2 రకాల ప్రశ్నావళులుగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ప్రశ్నావళులు మనం క్లోజ్డ్ టైప్ ఆఫ్ ప్రశ్నావళులు కనుక మనం చూసినట్లయితే క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్వశ్చనేర్ అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చనేర్. క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్వశ్చనేర్లు కనుక మనం చూసినట్లయితే అందులో ఒక క్వశ్చన్ అనేది ఇచ్చేసి దానికి నిర్ధారించబడిన అంశాలు మాత్రమే సమాధానాలు రాబట్టడానికి అనుకూలంగా ఉండే విధంగా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. క్లోజ్డ్ ఎండెడ్ ప్రశ్నావళిలో ప్రతి ప్రశ్నకు ప్రతిస్పందనలను ప్రశ్నావళిలోనే ఇవ్వాల్సి ఉండడం అనేది జరుగుతుంది. క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్వశ్చనేర్లో ఏవైతే రెస్పాన్సెస్ ఉంటాయో అవి ఎక్కడ ఇవ్వాలి? క్వశ్చనేర్లోనే. క్వశ్చన్ అనేది ఇచ్చేసి దాని పక్కన ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? రెస్పాన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఆ రెస్పాన్సెస్ అనేవి కూడా 2 లేదా 3 ఇవ్వాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉండొచ్చినవి? ఎస్, నో ఆర్ అన్డిసైడెడ్. ఈ విధంగా క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్వశ్చనేర్లలో, క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చనేర్లలో మనం క్వశ్చన్ అనేది ఇచ్చేసి దాని పక్కనే ఏమిస్తాము? రెస్పాన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉండడం అనేది జరుగుతుంది. దాన్నే క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చనేర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చనేర్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చనేర్లో ప్రశ్న చదివిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తంపరచడానికి అనుకూలంగా ఉండే విధంగా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయాల్సి ఉండడం అనేది జరుగుతుంది. వాటిని క్లోజ్డ్ ఎండెడ్ టైప్ క్వశ్చనేర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్ ఆర్ నో టైప్ ఆర్ అన్డిసైడెడ్ అనే
అంశాలనేది పక్కన ఇవ్వడం అనేది కాకుండా ఒక క్వశ్చన్ అనేది ఇచ్చిన తర్వాత దానికి వారు స్వేచ్ఛగా ఆన్సర్స్ రాయడానికి అవకాశాన్ని కల్పించడానికి అనుకూలంగా ఉండే విధంగా క్వశ్చన్స్ కనుక ఇచ్చినట్లయితే వాటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చనర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్లో ఎవరి యొక్క అభిప్రాయాన్ని అయితే మనం సేకరించాలనుకుంటామో ఆ వ్యక్తి తన యొక్క సొంత అభిప్రాయాలను స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాలను కూడా ఇక్కడ వెలిబుచ్చడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వారి యొక్క అభిప్రాయాలను కూడా వారు తెలపడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లోజ్డ్ ఎండెడ్ టైప్లో ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే పిల్లలకు స్వేచ్ఛ అనేది ఎక్కువగా, పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే వారు చెడిపోతారా? ఎస్, నో, ఎస్, అన్డిసైడెడ్ ఆర్ నో, ఈ విధమైన క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే అవి క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే క్వశ్చన్ని పిల్లలకి స్వేచ్ఛ ఇస్తే చెడిపోతారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అని కనుక చెప్పినట్లయితే వారి యొక్క అభిప్రాయాన్ని తెలియడానికి అనుగుణంగా ఉన్నట్లయితే వాటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లలకు స్వేచ్ఛ కనుక ఇచ్చినట్లయితే వారు చెడిపోతారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా బాగా ఆడే పిల్లలు బాగా చదువుతారు అనేది ఓపెన్ ఎండెడ్ అనేది కనుక చూసినట్లయితే అవును, చెప్పలేను, కాదు అనేది కనుక మనం ఆప్షన్స్ కనుక ఇచ్చినట్లయితే ఇది క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్గా చెప్పడం అనేది జరుగుతుంది. బాగా ఆడే పిల్లలు బాగా చదువుతారు, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి అనేది కనుక క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్గా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్స్ అనేవి రెండు రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. నిర్ధారిత ప్రశ్నావళి, అనిర్ధారిత ప్రశ్నావళి. అంటే నిర్ధారిత ప్రశ్నావళిలో కొన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని నిర్ధారిత ప్రశ్నావళిలుగాను, స్వేచ్ఛగా సమాధానాలు రాయబడడానికి అనుకూలంగా ఉండే విధంగా క్వశ్చన్లు కనుక ఉన్నట్లయితే అనిర్ధారిత ప్రశ్నావళిలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ప్రశ్నావళి ఉపయోగించేటప్పుడు మనం కొన్ని రకాలైన అంశాలను, ప్రశ్నావళి తయారు చేసేటప్పుడు కొన్ని రకాలైన అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఏ రకమైన అంశాలను మనం పరిగణలోనికి తీసుకోవాలి అనేది కనుక చూసినట్లయితే ప్రశ్నావళిలో ఉపయోగించబడే భాష అనేది సాధ్యమైనంత వరకు సులభంగా ఉండాలి, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎందుకు మనము ఓన్లీ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ మాత్రమే ఉపయోగించాము, యావరేజ్ చిల్డ్రన్స్ మాత్రమే ఉపయోగించాము, బ్యాక్వర్డ్ చిల్డ్రన్ మాత్రమే ఉపయోగించాము, అన్ని రకాలైన పిల్లలకు మనం ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఉపయోగించబడే భాష అనేది కూడా సులభంగా అందరూ అవగాహన చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా భాష అనేది కూడా ఉండాలి. అదేవిధంగా ద్వంద్వ అర్థాలను ఉపయోగించే విధంగా భాష అనేది, పదాలు అనేటివి కూడా ఉపయోగించడం వంటివి చేయకూడదు. అంటే డబుల్ మీనింగ్ వచ్చే పదాలను మనము క్వశ్చన్లో ఉపయోగించడం వంటివి చేయకూడదు. ఏంటి, ద్వంద్వ అర్థాలు వచ్చే పదాలను వాడకూడదు. వాడుకలో లేని పదాలను ప్రశ్నలో వాడకూడదు. ఏంటి, వాడుకలో లేని పదాలను ప్రశ్నలలో వాడడం వంటివి చేయకూడదు. పిల్లవానికి ఏ రకమైన పదాలను మనం ఉపయోగిస్తామో ఆ పిల్లవానికి ఏ రకమైన పదాలు పరిచయం ఉంటాయి వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు వాడుకలో ఉన్న పదాలు ఉపయోగించినట్లయితే చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లవాడు వాడుకలో లేని భాష కానీ అతను విననటువంటి భాష కనుక ఉపయోగించినట్లయితే అతడు ఆ సమాధానం అనేది కూడా ప్రశ్న అనేది కూడా అతనికి అర్థం కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. అదేవిధంగా ప్రశ్న అనేది అడిగేటప్పుడు మరీ పెద్దదిగా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అంటే ఉండకూడదు. ప్రశ్న అనేది పెద్దగా ఉన్నట్లయితే దాన్ని చదవడానికి ఎక్కువ సమయం అవుతుంది, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగకపోవచ్చును. దాని ద్వారా పిల్లవాడు విసుగు చెందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. కాబట్టి ప్రశ్న అనేది మరీ పెద్దగా ప్రశ్న అనేది పెద్దగా ఉండకూడదు. అదేవిధంగా ప్రశ్న పత్రం అనేది కూడా మరీ పెద్దదిగా ఉండడం అనేది చేయకూడదు. అదేవిధంగా ప్రశ్నలను ఒక క్రమమైన పద్ధతిలో అమర్చాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. మనం ఒక విషయాన్ని గురించి సమాచారం అనేది సేకరించాల్సి వచ్చిన సందర్భంలో ఆ సమాచారాన్ని సేకరించడానికి ప్రశ్నలన్నిటి కూడా ఆ క్రమాన్ని పాటించడానికి అనుకూలంగా ఉండే విధంగా మనం పాటించినట్లయితే మనం సమాచారాన్ని కూడా ఈజీగా రాబట్టవచ్చును. మనం అనుకున్న విధంగా సమాచారాన్ని కూడా మనం పొందడానికి కూడా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రశ్నవల్ని తయారు చేసేటప్పుడు మనం ఈ రకమైన అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నవల్ల ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి? మళ్ళీ ఏంటి, ప్రశ్నవల్ల ద్వారా ఉపయోగాలు, ప్రయోజకులు ఇక్కడ ఉన్నవారు మాత్రమే కాకుండా వివిధ రకాలైన ఏరియాస్లలో ఉన్న వారి నుంచి కూడా మనం ప్రశ్నవల్ల ద్వారా సమాచారాన్ని పొందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే దూర ప్రదేశాలలో ఉండే వారి నుంచి కూడా మనం ప్రశ్నవల్ల ద్వారా ఏం చేయవచ్చును, సమాచారం అనేది కూడా పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరిపుచ్చ పద్ధతితో పోల్చినట్లయితే దీంట్లో కొంతవరకు తక్కువ సమయము తక్కువ ఖర్చుతో కూడుకున్న అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు, క్వశ్చనర్ అనేది తయారు చేసేసి ఎక్కువ మందికి కనుక మనం ఇచ్చినట్లయితే ఎక్కువ మంది నుంచి కూడా ఒకేసారి సమాచారాన్ని పొందవచ్చును. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం
మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఈమెయిల్స్ కానీ వాట్సాప్ కానీ మొదలగు వంటి ఉపయోగించి కూడా వాటిలో మనం క్వశ్చనైర్ అనేది పంపించి కూడా మనము ఏ రకమైన సమాచారాన్ని పొందాలనుకుంటామో ఆ రకమైన సమాచారాన్ని కూడా మనం పొందడం అనేది జరగవచ్చును. కాబట్టి క్వశ్చనైర్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి మనం వాటిని ఫ్రెండ్ నుంచి సమాచారాన్ని పొందాలనుకున్నట్లయితే వారికి వాట్సాప్ చేసినట్లయితే, లేదా ఇతర వ్యక్తుల నుంచి పొందాలనుకున్నట్లయితే వారికి వాట్సాప్ లేదా మెయిల్ చేసినట్లయితే దాని ద్వారా కూడా మనము టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారా కూడా మనము సమాచారాన్ని పొందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రయోజ్యులు తగినంత సమయం తీసుకొని ఆలోచనలు చేసి ప్రశ్నావళి పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఏంది, మనం డైరెక్ట్ క్వశ్చన్ అడగానే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలి. కానీ ప్రశ్నావళి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, వారు క్వశ్చన్ చదివి కొంతవరకు ఆలోచించి కొంత సమయం తీసుకొని ఆలోచించి కూడా వారు సమాధానాలు రాబోయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంత సమయం తీసుకొని ఆలోచించి వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా ఇక్కడ వెసులుబాటు అనేది కూడా మనము వారికి అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీని ద్వారా ఏ రకమైన డిమెరిట్స్ ఉన్నాయి, ఏ రకమైన పరిమితులు ఉన్నాయి మళ్ళీ. ఓకే, డిమెరిట్స్ కనుక మనం చూసినట్లయితే ప్రశ్నావళి అనేది పూర్తిగా నింపకుండానే తిరిగి పంపే అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఎంతనైతే సమాచారం తీసుకోవాలని ఒక క్వశ్చనైర్ ప్రిపేర్ చేస్తామో దానిని పూర్తిగా వారు నింపకుండానే సమాధానాలు సగం సమాధానాలు రాసి కూడా మనకు పంపించవచ్చును. కాబట్టి ఆ రకమైన డిమెరిట్స్ ఉండొచ్చును. ఇది చదువురాని వారికి అదేవిధంగా చిన్నపిల్లలకు పనికి రావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. అంటే ఇల్లిటరేట్స్ కనుక ఉన్నట్లయితే, చదువుకోని వారు కనుక ఉన్నట్లయితే వారికి క్వశ్చనైర్స్ ద్వారా మనము క్వశ్చనైర్స్ అనేవి ఇవ్వడం ద్వారా మనం సమాచారాన్ని సేకరించలేము. అదేవిధంగా చిన్నపిల్లల నుంచి కూడా మనం సమాచారాన్ని సేకరించలేము. అదేవిధంగా పరిపూజ పద్ధతిలో ప్రయోజ్యులకు సందేహాలను నివృత్తి చేయవచ్చు, కానీ ప్రశ్నావళి పద్ధతిలో అది కొంతవరకు సాధ్యం కావచ్చును, కాలేకపోవచ్చును. అంటే ప్రశ్నావళిని మనం ఉపయోగించి సమాధానం అనేది రాబట్టిన తర్వాత వారి యొక్క డౌట్స్ను మనం క్లారిఫై చేయడానికి దీంట్లో అంత అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. అవునా? కాబట్టి కొన్ని సందర్భాల్లో డౌట్స్ అనేటివి మనం క్లారిఫై చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఇవి ప్రశ్నావళికి సంబంధించిన డిమెరిట్స్. ఓకే, అదేవిధంగా ఇంటర్వ్యూ లేదా పరిపుచ్ఛ ఏంటి, ఇంటర్వ్యూ పద్ధతి లేదా దీన్ని పరిపృచ్ఛ పద్ధతి అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. పరిపుచ్ఛ అనేది ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతినే ఏమంటామంటే ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, ఇద్దరు వ్యక్తుల మధ్య ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతినే ఏమంటాము, ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూలో ఒక వ్యక్తితో ముఖాముఖి సంభాషణ అనేది కొనసాగించడం ద్వారా వారి యొక్క అభిప్రాయాలను మనం సేకరించడానికి అనుకూలంగా ఉన్నట్లయితే దానిని ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఏదైతే సమాచారాన్ని సేకరించాలనే ఉద్దేశంతో ఆ సమాచారాన్ని సేకరించాలనుకుంటామో, ఏ అంశాన్ని గురించి సమాచారాన్ని సేకరించాలనుకుంటామో ఆ అంశానికి సంబంధించి వ్యక్తులకు సంబంధించిన అభిప్రాయాలను వైఖరులను తెలుసుకొనుటకు ఉపయోగించే ముఖాముఖి చర్చనే, ముఖాముఖి సంభాషణనే ఏమంటాము, ఇంటర్వ్యూ లేదా పరిపుచ్ఛగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖిగా సంభాషించి ఏం చేస్తారు, వారి నుండి కావాల్సిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతినే ఏమంటాము, విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతినే పరిపుచ్ఛగా చెప్పడం అనేది జరుగుతుందని మెకాలే అనే విద్యావేత్త తన యొక్క డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మెకాలే అభిప్రాయం ప్రకారం ఏంటి, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతినే పరిపుచ్ఛ అంటారని ఎవరు తెలియజేశారు, మెకాలే అనే విద్యావేత్త తెలియడం అనేది జరిగింది. ఓకే, కాబట్టి సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు, సమాచారాన్ని తగిన విధంగా వ్యాఖ్యానించి విశ్లేషించే పద్ధతిగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక నిర్దిష్టమైన అంశంపై ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టి వాటిని విశ్లేషించి వాటిపై వ్యాఖ్యానించే పద్ధతిని పరిపుచ్ఛ పద్ధతిగా చెప్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఒక రకంగా మౌఖిక ప్రశ్నావళి వంటిగా చెప్పవచ్చును. అంటే ఇంటర్వ్యూ అనేది ఒక రకంగా మౌఖిక ప్రశ్నావళిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు మౌఖిక ప్రశ్నావళిగా చెప్పవచ్చును అంటే, మౌఖికంగా మనం అడిగిన క్వశ్చన్స్కి ఏం చేస్తారు, వారు మౌఖికంగా సమాధానాలు చెప్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మౌఖికంగా మనం ఏం అడుగుతున్నాము, ప్రశ్నలు అనేటివి ఇక్కడ
అడగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగే వ్యక్తిని పరిపుచ్చకుడు అని, జవాబులు ఇచ్చే వ్యక్తిని పరిపృచ్ఛితుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూయర్, ఇంటర్వ్యూయీ. ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో అతని పరిపృచ్ఛకుడుగాను, ఎవరైతే సమాధానాలు ఇస్తాడో అతని పరిపుచ్ఛితుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది ఇద్దరి మధ్య సంబంధాల మీద ఆధారపడి, స్వేచ్ఛాపూరితమైన వాతావరణం మీద ఆధారపడి ఇంటర్వ్యూ అనేది చాలా ప్రముఖమైన ముఖ్యమైన ఫలితాలు అనేటివి కూడా అది అందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ అనేది మనం ఇద్దరి మధ్య సక్రమంగా జరగాలి అనుకున్నట్లయితే వారి మధ్య ఉన్న సంబంధము, సామరస్యం, ర్యాపర్ట్ మీద ఆధారపడి అది ఉండడానికి అవకాశం ఉంటుంది. వారిద్దరి మధ్య ఎంతవరకు ర్యాపర్ట్ అనేది కానీ రిలేషన్షిప్ అనేది కానీ పర్ఫెక్ట్గా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది కూడా రాబట్టడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంటర్వ్యూ కనుక మనం చూసినట్లయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. సంరచిత ఇంటర్వ్యూ, అసంరచిత ఇంటర్వ్యూ. ఏంటి? సంరచిత ఇంటర్వ్యూ, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలకు సంబంధించి ఏ రకమైన ప్రశ్నలు అడిగితే అడగాలనుకుంటామో వాటికి సంబంధించిన ప్రశ్నలను ముందుగానే తయారు చేసుకొని వాటికి అనుకూలంగా సమాధానాలు రాబట్టడానికి అనుకూలంగా ఉన్నట్లయితే దాన్ని సంరచిత ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? ముందుగానే ఎవరినైతే మనం ఇంటర్వ్యూ చేయాలనుకుంటామో వారి నుంచి ఏ రకమైన సమాచారాన్ని రాబట్టాలనుకుంటామో వాటికి అనుకూలంగా కనుక మనం సమాచారాన్ని రాబట్టే విధంగా ముందుగానే ప్రశ్నలు రూపొందించుకొని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే దాన్ని సంరచిత ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం జాబ్ సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వారు ముందుగానే మనం దేనికి సంబంధించిన రంగంలో జాబ్ పొందాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన స్కిల్స్ మీదనే వారు క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాన్నే ఏమంటాము? సంరచిత ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా అసంరచిత ఇంటర్వ్యూ అనేది ఇది సందర్భానుసారంగా ముందుగానే ప్రశ్నలు రూపొందించుకోవడం వంటివి కాకుండా ఒక వ్యక్తిని ఏ రకమైన సమాచారాన్ని మనం పొందాలనుకుంటామో సందర్భానుసారంగా ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాచారాన్ని పొందడం అనేది జరుగుతుందో దాన్నే ఏమంటాము? అసంరచిత, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసంరచిత ఇంటర్వ్యూ అనేది ఒక సినిమాకు సంబంధించి ఒపీనియన్ తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఆ సినిమా చూసిన వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వారి యొక్క ఒపీనియన్ కనుక మనం తెలుసుకోవాల్సి వచ్చే సందర్భంలో వారిని ఒపీనియన్ తెలుసుకోవడానికి వివిధ రకాలైన క్వశ్చన్స్ను సందర్భానుసారంగా ప్రశ్నలు కనుక అడిగినట్లయితే దాన్ని ఏమంటాము? అసంరచనాత్మక ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. అసంరచిత ఇంటర్వ్యూలో మనము ముందుగానే ప్రశ్నలు రూపొందించుకోవడం అనేది జరగదు. సందర్భానుసారంగా, సిచ్యువేషనల్గా ఆ వ్యక్తి ఇచ్చే సమాధానాల మీద ఆధారపడి ఎప్పటికప్పుడు ప్రశ్నలు రూపొందించుకుంటూ వాటికి అనుగుణంగా ప్రశ్నలు అడుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. మనం ఏ రకమైన సమాచారాన్ని రాబట్టాలనుకుంటామో సమగ్రంగా ఆ విషయానికి అనుగుణంగా సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రశ్నలు వేయడం అనేది జరుగుతుంది. దానిని ఏమంటాము? అసంరచిత ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక టీవీ కార్యక్రమం గురించి కానీ, టీవీ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ, లేదా ఒక సినిమాకు సంబంధించిన ఒపీనియన్, ఆ హీరో సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఆ హీరో గురించి ఒపీనియన్ తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో మనం ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినట్లయితే ఆ రకమైన ఇంటర్వ్యూని మనం అసంరచిత ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇంటర్వ్యూ ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి ఏంటి? ఇంటర్వ్యూ పద్ధతి వల్ల ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి అనేది కనుక మనం చూసినట్లయితే కొన్ని ప్రత్యేక విషయాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క అభిప్రాయాలను కూడా మనం సేకరించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి? ఒక అంశాన్ని గురించి ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం పొందవచ్చును. సమాచారాన్ని కూడా ప్రత్యక్షంగా అదే వ్యక్తి నుంచి రాబట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది పక్షపాత వైఖరి, వ్యక్తి యొక్క పక్షపాత వైఖరి మీద ఇది ఏమి ఇవ్వడం అనేది జరుగుతుంది? సమాచారం అనేది కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏ రకమైన పక్షపాతం అనేది లేకుండా వారు ఏం చేస్తారు? వారి యొక్క సమాధానాలు అనేవి కూడా వారు అందించడానికి అవకాశం ఉంటుంది. ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనకు ఇవ్వడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తుల నుంచి నేరుగా తీసుకుంటాము కాబట్టి ఏ రకమైన పక్షపాత ధోరణి లేకుండా వారు ఏ రకమైన ఆలోచనలు అయితే కలిగి ఉంటారో ఆ రకమైన ఆలోచనలను, ఆ రకమైన అభిప్రాయాలను కూడా వారు వ్యక్తం చేయడానికి కూడా అవకాశం అనేది కూడా ఇక్కడ మనం పొందవచ్చును. అదేవిధంగా దీని ద్వారా ఏ రకమైన పరిమితులు ఉంటాయి? వాట్ ఆర్ ద డీమెరిట్స్? దీని ద్వారా చిన్నపిల్లలకు సంబంధించి కానీ మానసికపరమైన సమస్యలతో బాధపడే వారి నుంచి కానీ మనం సమాచారాన్ని రాబట్టలేము.
మూగవారి నుంచి, చెవిటి వారి నుంచి మనం సమాధానాన్ని రాబట్టలేము. అదేవిధంగా జంతువుల యొక్క ప్రవర్తనను కూడా మనం దీని ద్వారా తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఎందుకు? మనము జంతువుల యొక్క ప్రవర్తనను మనం అధ్యయనం చేయాలి అనుకున్నట్లయితే వాటిని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. మనం మాట్లాడే భాష దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కొంతవరకు ప్రశ్నలు అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో నిజాలను కూడా దాచిపెట్టే అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వారికి నెగిటివ్ విషయాలు చెప్పడం వంటి కాకుండా పాజిటివ్కి సంబంధించిన అంశాలనే వ్యక్తులు చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చును. ఓకే, అదేవిధంగా ఈ రకమైన అధ్యయనంలో కొన్ని రకాలైన అపోహలు అనేటివి కూడా ఉండడం అనేది జరిగింది. ఏంటి? మనం అనుకున్న సమాచారం పొందాల్సి వచ్చిన సందర్భంలో వారు కొంతవరకు పక్షపాత ధోరణి అనేది కూడా వారు ప్రదర్శించడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరగవచ్చును. కాబట్టి ఆ రకమైన అపోహలు అనేటివి కూడా ఈ ఇంటర్వ్యూ పద్ధతి మీద ఉండడం అనేది జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ పద్ధతికి సంబంధించిన లోపాలు. అదేవిధంగా నెక్స్ట్ మెథడ్ లాంగిట్యూడినల్ మెథడ్ లేదా అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి. ఏంటి? లాంగిట్యూడినల్ మెథడ్, అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతి. ఈ అనుదైర్ఘ్య అధ్యయన పద్ధతిలో ఒకే వయసున్న శిశువులను యొక్క సమూహాన్ని ఎంచుకొని క్రమ పద్ధతిలో దీర్ఘకాలికంగా ఏంటి ఒకే వయసున్న కొంతమంది పిల్లలను ఎంచుకొని వారిపైననే ఒక క్రమమైన పద్ధతిలో అవసరమైతే కాల పరిమితిని పొడిగించుకుంటూ ఒక వికాసాన్ని వివిధ కోణాలలో అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు? అనుదైర్ఘ్య పరిశీలన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒకే వయసున్న పిల్లలను కొంతమందిని ఎంపిక చేసుకొని వారి వయసు పెరిగిన కొద్దీ వారి లోపల డెవలప్మెంట్ అనేది సాధిస్తున్న కొద్దీ వారిపైననే అధ్యయనం చేయడానికి సంబంధించిన పద్ధతిని అనుదైర్ఘ్య పరిశీలన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో ఉదాహరణకు 1 సంవత్సరం వయసున్న 3 శిశువులను ఎంపిక చేసుకొని వారిని 18 సంవత్సరాల వయసు వరకు దీర్ఘకాలికంగా పరిశీలించడానికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే అనుదైర్ఘ్య పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ రకమైన వ్యక్తులను, ఒక 3 వ్యక్తులను 1వ సంవత్సరంలోనే ఎన్నుకొని వారు 18 సంవత్సరాల వరకు కూడా దీర్ఘకాలికంగా వారి యొక్క సంజ్ఞానాత్మక వికాసం ఏ విధంగా ఉంది పరిశీలించినట్లయితే దానినే అనుదైర్ఘ్య పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏం చేస్తాము? ఒకే వయసున్న కొంతమందిని ఎన్నుకొని వారిని వయసు పెరిగిన కొద్దీ వారి లోపల మనం అనుకున్న వికాసం అనేది ఎంతవరకు ఉందో వారిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెళ్ళడానికి సంబంధించిన దాన్ని అనుదైర్ఘ్య పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో ఒకే వయసున్న శిశువులను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందమ్మా? ఒకే వయసున్న శిశువులను ఒక గ్రూపుగా ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. పరిశీలన నియమిత కాల పరిమితి లేకుండా దీర్ఘకాలం కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ కాలం వారినే అబ్జర్వ్ చేస్తూ మనం అనుకున్న డెవలప్మెంట్ని ఎంతవరకు చేంజెస్ అనేది సంభవిస్తున్నాయో ఆ గ్రూప్నే మనము దీర్ఘకాలికంగా కూడా అబ్జర్వ్ చేస్తుండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి దశలో జరిగిన మార్పులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే 6 ఇయర్స్లో ఏ విధంగా ఉంది, 7 ఇయర్స్లో ఏ విధంగా ఉంది, 8 ఇయర్స్లో ఏ విధంగా ఉంది. ఈ విధంగా ప్రతి దశలో ప్రతి ఏజ్లో వారి లోపల ఆ రకమైన చేంజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరూ కూడా అనుసరించే వికాస నమూనాలను కూడా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒకే గ్రూప్ వారిని వారి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ని కనుక మనం గమనించినట్లయితే కొందరి లోపల ఎక్కువగా ఉండొచ్చును, కొందరి లోపల తక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాలానుగుణంగా వారు ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు, ఏ రకమైన అంశాలను వారు ఫాలో అవుతున్నారు వాటిని ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది క్రమబద్ధమైన పద్ధతిగాను క్రమబద్ధమైన ఖచ్చితమైన పరిశీలన పద్ధతిగా కూడా దీన్ని చెప్పవచ్చును. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు పిల్లలను మనం గమనిస్తూ ఉంటాము, వాటిని నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వారి వికాస నమూనాలను కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ఇది క్రమబద్ధమైన ఖచ్చితమైన పరిశీలన పద్ధతిగా కూడా చెప్పవచ్చును. ఓకే, దీని ద్వారా ఏ రకమైన పరిమితులు ఉన్నాయి, దీని ద్వారా ఏ రకమైన లోపాలు ఉన్నాయనేది కనుక మనం చూసినట్లయితే ఒకే వ్యక్తిని దీర్ఘకాలం లేదా ఒకే గ్రూపును చాలా ఎక్కువ సమయం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్న అంశంగా చెప్పవచ్చును. ఏంటి? దీర్ఘకాలికమైనది మరియు ఎక్కువ శ్రమతో కూడుకున్న అంశంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఒకే పరిశీలకుడిని చివరి వరకు మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి
పరిశోధన కొనసాగించడం అనేది కొంతవరకు కష్టసాధ్యమైన అంశంగా చెప్పడం అనేది జరగవచ్చును. అంటే ఒక వ్యక్తిని మనం 1వ సంవత్సరంలో పరిశీలించడం ప్రారంభించినట్లయితే అతని 18 ఇయర్స్ వరకు కూడా మనం పరిశీలించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అతడు కొన్ని సందర్భాల్లో మనకు సపోర్ట్ చేయవచ్చును, చేయలేకపోవచ్చును. కాబట్టి అతనిపై పరిశోధన కొనసాగించడం అనేది కొంతవరకు కష్టసాధ్యమైన అంశంగా చెప్పవచ్చును. అదేవిధంగా ప్రయోజ్యులు కొద్ది కాలం తర్వాత అధ్యయనము పాల్గొనడానికి నిరాకరించవచ్చును. అంటే వారికి ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేయవచ్చును, నేను నీకు సపోర్ట్ చేస్తా, లేకపోతే సపోర్ట్ చేయలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. కాబట్టి ఎక్కువ సమయం ఒకే వ్యక్తిని, ఒకే గ్రూప్ని అబ్జర్వ్ చేయడం ద్వారా వారు మనకు సరిగా సపోర్ట్ చేయవచ్చును, చేయలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చును. కాబట్టి కొంతమంది వ్యక్తులను లేదా ఒక గ్రూపును ఎక్కువ సమయం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దానినే అనుదైర్ఘ్య పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్రాస్ సెక్షన్ మెథడ్ లేదా సంకీర్ణ విభాగాల పద్ధతి లేదా పరిచ్ఛేదన పద్ధతి లేదా అడ్డుకోత విభాగాల పద్ధతి అని కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటారు. ఏంటి? లేదా సంకీర్ణ విభాగాల పద్ధతి, పరిచ్ఛేదన పద్ధతి, అడ్డుకోత విభాగాల పద్ధతిగా దీన్ని చెప్పవచ్చును. ఈ క్రాస్ సెక్షనల్ మెథడ్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే వివిధ వయస్సున్న పిల్లలని, వివిధ వయస్సులు ఉన్న శిశువులను సమూహాలుగా ఎంపిక చేసుకొని ఏకకాలంలో నియమిత కాలపరిమితిలో వారిలో ఏదైనా వికాసం యొక్క మార్పును అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అంటే వివిధ రకాలైన వయసులో కలిగిన పిల్లలని వారిలో ఏదైనా ఒక వికాసాన్ని ఏ విధంగా వారి లోపల జరుగుతుంది, ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించిన దాన్ని ఏమంటాము, క్రాస్ సెక్షనల్ మెథడ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం నుండి 18 సంవత్సరాల వయసున్న వారు బాలలను ఒక సమూహంగా ఎంపిక చేసుకొని 1 సంవత్సరం పాటు సంజ్ఞానాత్మక వికాసంలో వచ్చిన మార్పులను వ్యాఖ్యానించి పరిశీలించడానికి సంబంధించిన దాన్ని ఏమంటామంటే ఈ క్రాస్ సెక్షనల్ మెథడ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ 1 సంవత్సరం నుంచి 18 ఇయర్స్ వరకు వారి లోపల ఏ రకమైన డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, వారి లోపల కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, లేదా సోషల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి ఉపయోగించబడే పద్ధతిని ఏమంటారు, క్రాస్ సెక్షనల్ మెథడ్గా, పరిచ్ఛేదన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పరిచ్ఛేదన పరిశీలన పద్ధతిలో వివిధ రకాలైన వయస్సుల ఉన్న వ్యక్తులను సమూహాలుగా మనం ఎంపిక చేసుకోవాల్సి ఉండడం అనేది జరుగుతుంది. అంటే వివిధ వయస్సులు, ఒకే రకమైన వయసు కలిగిన వారు కాకుండా కొంతమంది 5 ఇయర్స్ చిల్డ్రన్స్ను, కొంతమంది 6 ఇయర్స్ చిల్డ్రన్స్ను, కొంతమంది 10 ఇయర్స్ చిల్డ్రన్స్ను, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ కలిగిన పిల్లలని ఒక గ్రూప్గా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిర్దిష్ట సమయం వరకు వారిని పరిశీలించడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాము, నిర్దిష్ట సమయం వరకు వారిని పరిశీలించడం అనేది జరుగుతుంది. వివిధ రకాల వికాసాలను తక్కువ కాలంలో అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒకే రకమైన వికాసాంశం అనేది కాకుండా కాగ్నిటివ్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, ఎమోషనల్ డెవలప్మెంటు, యాటిట్యూడనల్ డెవలప్మెంటు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ని మనము తక్కువ సమయంలోనే వారి యొక్క డెవలప్మెంట్ని మనము అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది కూడా దీని ద్వారా మనకు లభించడం అనేది జరుగుతుంది. దీనిలో కొన్ని రకాలైన ప్రయోజనాలతో పాటు ఏ రకమైన పరిమితులు ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఇవి దీర్ఘకాలిక పరిశీలన అంత ఖచ్చితమైనదిగా కాదుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇది దీర్ఘకాలికమైన పరిశీలన కాబట్టి ఇవి ఖచ్చితమైన ఫలితాలు అనేవి ఇవ్వచ్చును, ఇవ్వలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చును. అదేవిధంగా వైయక్తిక భేదాల యొక్క ప్రభావం అనేది కూడా, వీటి యొక్క ప్రభావం, ఇండివిజువల్ డిఫరెన్స్ యొక్క ప్రభావం అనేది కూడా వీటిపై ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్న పిల్లలను మనం అబ్జర్వ్ చేసి వాటినే ఇతర వ్యక్తులకు మనము అప్లై చేయవచ్చును, చేయలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. కాబట్టి వివిధ రకాలైన వికాసాలను మనం అబ్జర్వ్ చేసి వాటిని ఇతరులకు మనం అప్లై చేయడానికి అవకాశం అనేది కూడా ఇక్కడ లభించవచ్చును, లభించలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి దీర్ఘకాలికమైన చేంజెస్ను కూడా మనం అబ్జర్వ్ చేయడం ద్వారా వాటి ద్వారా మనం ఏంది అనుకున్న విధంగా ఫలితాలు అనేవి కూడా పొందవచ్చును, పొందలేకపోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.